తపస్సు అంటే ఆ రోజుల్లో తపస్సు అనేవారు. తపస్సు అంటే వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళ కోరికలను తగ్గించుకుంటూ, వాళ్ళ అవసరాలను తగ్గించుకుంటూ, వాళ్ళ మాటలను తగ్గించుకుంటూ, వాళ్ళ వ్యవహారాలు అక్కర్లేని తగ్గించుకుంటూ ధ్యానంలో ఉండేవారు. అది వాళ్ళు తపస్సు అనే వాడుక భాషలో ఉపయోగించడం జరిగింది. అంటే ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే మాయని జయించి పరమాత్మని తెలుసుకునేవారు. మానవ జన్మ యొక్క ముఖ్య ధర్మం ఏంటి అంటే తపస్సే, ఆ ధ్యానమే. ధ్యానం లేకపోతే మానవ జన్మ యొక్క మాయని జయించే అవకాశం రాదు. మాయని జయించాలి అంటే ధ్యానం చేయాల్సిందే, యోగంలో ఉండవలసిందే. యోగం వల్ల మాత్రమే నీ మనస్సు బుద్ధి శుద్ధత్వం పొంది, నేను శరీరం అనుకున్న నువ్వు, నేను ఆత్మని, నేను పరమాత్మ నుంచి వచ్చాను, ఈ జీవాత్మ అక్కడి నుంచి వచ్చింది కానీ జీవుల శరీరాల్లో ప్రవేశించి నేను జీవాత్మని, జీవుణ్ణి, శరీరాన్ని అనుకుంటున్నాను కానీ నేను అది కాదు, నా స్వస్థలం అక్కడ అనేది తెలుసుకుంటాం.